అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. పింఛన్ తీసుకునే వారికి హెచ్చరిక, ఈ తప్పు చేయొద్దు, పింఛన్ ఆపేస్తారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటా తప్పు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అనర్హుల ఎరివేతపై ఫోకస్ పెట్టింది. అనారోగ్య, దివ్యాంగ విభాగాల్లో పింఛన్లు తనిఖీలు ముమ్మరం చేసింది. అనారోగ్య కేటగిరీ అంటే మంచానికి పరిమితమైన వారు, అనారోగ్యం కారణంగా బాధపడుతున్న వారులో తనిఖీలను పూర్తి చేశారు. ఇక దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారిలో అనర్హులు వేరువేతలో భాగంగా మలవిడత చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. దివ్యాంగ కేటగిరీలో కాళ్ళు చేతులు దెబ్బతినడంతో పాటు అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారికి ప్రభుత్వం 6,000 పింఛన్ అందిస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు, ఆసుపత్రుల పేర్లను, తేదీలను వారీగా పింఛన్దారులకు ఎంపీడీఓలు సమాచారం పంపిస్తున్నారు. ఈ వారంలో లేని పక్షంలో వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 700 మెడికల్ టీంల ద్వారా పరీక్షలు చేపట్టమన్నారు. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల్లో 40% వరకు అనర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. గతంలో కొందరు వైద్యుల ద్వారా కాళ్ళు చేతులు వంకర లేకున్నా, వినికిడి లోపం లేకున్నా ఉన్నట్టుగా ధృవీకరణ పత్రాలు పొంది పింఛన్ తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పింఛన్లు తనిఖీలు చేపట్టారు. అనర్హుల ఎరువేతను పూర్తి చేసిన తర్వాత కొత్తగా పింఛన్ దరఖాస్తుల్ని స్వీకరించాలని భావిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 వరకు పింఛన్ను పెంచింది. అలాగే వివిధ వ్యాధులతో పాటు పూర్తి వైకల్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పింఛన్ 15,000కు పెంచి పింఛన్ అందజేస్తున్నారు. వీరిలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. అనారోగ్య, దివ్యాంగుల వాళ్ళు విభాగంలో తనిఖీలు మొదలయ్యాయి. ఈ తనిఖీల సమయంలో పింఛన్దారులు హాజరు కాకపోయినా, పింఛన్దారుడికి ఇంటికి వైద్య బృందం వెళ్లిన సమయంలో లేకపోయినా వారి పింఛన్లు నిలుపులు చేస్తారు. ఈ తనిఖీ ప్రక్రియను కూడా ఫిబ్రవరి 18వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పింఛన్ల తనిఖీలు పూర్తిగా పూర్తి చేసిన తర్వాత కూడా వాటిల్లో మళ్లీ 5% మంది లబ్ధిదారుల వివరాలు ర్యాండమ్గా చెక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.